హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తొలి ఏకాదశి స్పెషల్గా జొన్నలతో సత్తు ఎలా చేసుకోవాలనో చూసేద్దాము. ఈ సత్తు తొలి ఏకాదశి రోజు ప్రసాదంగా పెడతారండి చేసి. ఇలా చేసి మనం ప్రసాదంగా దేవునికి పెట్టాలి. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలనో చూసేయండి. ఇప్పుడు నేను ఒక 2 కప్పుల జొన్నలు తీసుకున్న. వీటిని తెల్ల జొన్నలైనా మంచిదే, మీరు మీ దగ్గర ఏ జొన్నలు ఉన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని, మనకు అవి నానుడు అవసరం లేదండి, జొన్నలు కడుక్కుంటే సరిపోతుంది. కడుక్కొని ఒకటి కాటన్ క్లాత్ మీద కొంచెం పదనారిపోయేదాకా మనం వేసుకోవాలి. చూడండి, కొంచెం పదనారితే సరిపోయింది, మనకు పూర్తిగా ఎండుడు అవసరం లేదు. చూడండి, అట్లా కొంచెం ఆరినాక వీటిని తీసేసుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక కంచుడు పెట్టుకొని అందులో కొన్ని ఒక్కొక్క చిన్న కప్పుతోటి వేసుకోండి. అట్లా వేసుకొని వీటిని వేపుకోవాలి. చూడండి, మనం జొన్నలన్నీ అవన్నీ పూర్తిగా ఎగాలి. ఎగేదాకా దాన్ని ఊరికే కలుపుకుంటూనే ఉండండి. స్టవ్ కొంచెం మీడియంలో పెట్టుకొని వీటిని వేపాలి. చూడండి, మనకు అవి చక్కగా ఎగుతాయండి. అది ఎగేటప్పుడు క్యాప్ పెట్టుకోండి. నేను మీకు చూపించడం కోసం క్యాప్ పెట్టలేదు. చూడండి, అట్లా మనకన్నీ అట్లా ఎగుతాయి పేలాలన్నీ. వీటిని మాడిపోకుండా మనం ఊరికే కలుపుకుంటూనే ఉండాలి. ఎగుతంటేస్తాం, అప్పుడే మనకు మాడకుంటుంటాయి. స్టవ్ అన్నది మీడియంలో పెట్టుకోండి, గుర్తుంచుకోండి. కొంచెం లో పెట్టుకున్నా పర్లేదు ఎగేటప్పుడు. ఇప్పుడు అవన్నీ చక్కగా ఎగినాక వీటిని ఒక ప్లేట్లో పోసుకోవాలి. అన్నీ మిగతా ఇస్తాం వేపుకొని ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ అదే కడాయిలో ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. అట్లనే కొన్ని కొబ్బరి సుత తీసుకోండి. 1/2 కప్పులో సగం తీసుకోండి కొబ్బరి, ఒక 1/2 కప్పు ఏమో పుట్నాలు వేసుకోండి. వేసుకొని వీటిని సుతం కొంచెం వేపుకోవాలి దోరగా, మాడిపోకుండా వీటిని కొంచెం అట్లా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని అవిస్తాం ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ముందుగాల మనం జొన్న పేలాలు వేపుకున్నాం కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టుకోవాలి. చూడండి, అట్లుండాలి. ఇప్పుడు దాన్ని మనం వేరే ప్లేట్లకు దాన్ని వేసుకుందాం. చూడండి, దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకున్నాక ఇప్పుడు మనం అట్లుంటే సరిపోయిద్దండి. బాగా మెత్తగా ఉండదు, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. మీకు కావాలంటే మెత్తగా పట్టుకోవచ్చు, నేను మీడియంగా పట్టిన. ఇప్పుడు పుట్నాలును కొబ్బరి సుతం ఒక 2-3 ఇలాచీలు వేసి వీటిని సుతం మెత్తగా పట్టుకోవాలి. చూడండి, పట్టుకున్నాక ఇప్పుడు మనం సత్తుపిండిలో వేసుకోవాలి. ఇప్పుడు 2 కలుపుకుందాం. చూడండి, అంతా అది కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం 2 కప్పుల జొన్నలు తీసుకున్న, నేను అదే కప్పుతోటి ఇప్పుడు 1 కప్పు బెల్లం తీసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 కప్పు దాకా వేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్ల చక్కెర ఎత్తాని కొంచెం 1 కప్పు తీసుకున్నా. ఇప్పుడు బెల్లం అంతా మనం ఆ పిండిలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నేను ఒక 2 స్పూన్ల చక్కెర వేసుకుంటున్నా. స్వీట్ అన్నది నాకు బ్యాలెన్స్డ్గా ఉన్నదండి, అంటే బాగా స్వీట్ లేదు, బాగా చప్పగా లేదు, మీడియం ఉంది. అట్లుంటే సరిపోయిద్ది, బాగా స్వీట్ ఉన్న తినబుద్ధి కాదు. ఇప్పుడు అంతా కలుపుకున్నాక మళ్ళీ మనం మిక్సీ గిన్నెలు వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఇది దేవునికి ప్రసాదంగానే కాకుండా మనం హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఎన్నో ప్రయోగాలు ఇంట్లో మనకు ఉన్నాయి, అంటే మనకు బాడీకి ఎంతో మంచిదండి. ఇది జొన్న పేలాల సత్తు తినిందుంటే, పిల్లలకు పెట్టిందుంటే చాలా మంచిది. ఇంకా ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న, బాదాములు, జీడిపప్పులు ఇప్పుడు ఆ పిండిలో వేసుకొని మనం దాన్ని అట్లనే దేవునికి ప్రసాదంగా పెట్టచ్చు, లేకపోతే ఇట్లా కలిపి నంకసుతో పెట్టచ్చు. చూడండి, అంతా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని అట్లా మనం ఇప్పుడు ప్రసాదంగా దేవునికి పెట్టేయచ్చు.
చూడండి ప్రసాదంగా పెట్టినాక మనం ఇట్లా తినచ్చు. కాకపోతే పిల్లలు కొంచెం తిననంటే అట్లా పిండి లెక్కుంటే తినరు కదా. పిల్లల కోసం ఇట్లా లడ్డు రూపంగా చేసి ఇవ్వండి. మనం దేవునికి ప్రసాదంగా పెట్టినాక దాన్ని తింటాం కదా, ఇట్లా లడ్డుల్లాగా చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇది తింటే సుధా చాలా మంచిదండి. చూడండి మనకి ఎముకలు బలంగా తయారవుతాయి. ఇప్పుడు లడ్డూలన్నీ అట్లా చేసుకోవాలి. దేవునికి ప్రసాదంగా పెట్టినాక మనం తీసుకుంటాం కదా, అప్పుడు మనం అట్లా సత్తు పిండి బుద్ధి కాకపోతే తినబుద్ధి కాకపోతే ఇట్లా లడ్డు రూపంగా చేసి ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి అన్నీ అయ్యే విధంగా మనం లడ్డూలు చేసుకోవాలి. ఈ పండుగకు ఇలా చేసి దేవునికి శివునికి ప్రసాదంగా పెట్టండి. చాలా అంటే చాలా మంచిదండి. మన కోరిన కోరికలన్నీ తీరుతాడు, అంత మంచిది. ఇప్పుడు దీన్ని నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ప్రతి వీడియో మీ ఫోన్కు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్